తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ గంగ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా 3వ రోజు భక్తులు బండవేషంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. తిరుపతి గ్రామ దేవతగా వెంకన్న సోదరిగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ గంగ జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జాతరలో భాగంగా 3వ రోజు భక్తులు బండవేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. పిల్లలు పెద్దలు శరీరమంతా ఎర్రని కుంకుమ పూసుకొని ముఖానికి నలుపు బొట్లు తెలుపు బొట్లు పెట్టుకొని అమ్మవారికి ప్రీతిపాత్రమైన బండపూలు మాలగా ధరించి వేపాకు మండలు చేతపట్టుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 1000 కళ్ళ దుత్తలను తలపై ఉంచుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు 3వ రోజు. ఈరోజు భక్తులంతా కూడా బండవేషాన్ని ధరించి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. బండవేషం అనగా బండారు అనే పదం మనం వింటూ ఉంటాము. గ్రామ దేవతలు సహజంగా ఒక రాజు రూపంలో వృక్షాల కింద వెలసి ఉంటాయి. బండ అనగా దేవతా సంబంధమైన శిల అని అర్థం. ఆ దేవతా సంబంధమైన శిలపై వేసినటువంటి పసుపు కుంకుమల మిశ్రమమనే బండారు అంటారు. అది అంటే సాక్షాత్తు గ్రామదేవత అంశమైనటువంటి వేషమే ఈ బండ వేషం అనేటువంటిది. భక్తులంతా కూడా ఈరోజు చేతిలో పురకట్టలు వేప ఆకులు ధరించి వంటి నిండా కూడా నాము పూసుకొని వివిధ రకాల వేషధారణలతో అమ్మను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. పొంగలి, తళిగారాధన, వేప చీర అనేవి ప్రధానమైన మొక్కుబడులు. పుట్టి పెరిగింది తిరుపతి. మా గ్రామ దేవత గంగమ్మ తల్లి. పుట్టినప్పటి నుంచి మేము అంగప్రదర్శన చేయడము, వేషాలు వేయడం అన్నీ చేసుకుంటూ ఈ వారంలో ఏదో ఒక రోజు పొంగళ్ళు పెట్టి అమ్మవారికి మా ముక్కులు కోరికలు తీర్చుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకుంటాం. తిరుపతిలోనే మాకు ఈ గ్రామ దేవత మాకు చాలా ఇష్టమైన దేవత. మేము ప్రతి సంవత్సరము పొంగళ్ళు పెడతాము, వారం వారం దేవుని దర్శించుకుంటాము. ఈమె లేనిదే మేము లేమండి. ఆ సాంప్రదాయాన్ని మా బిడ్డలకి చెప్పాము, వాళ్ళ బిడ్డలకి చెప్పాము. అందరూ కొనసాగిస్తారు. మేము బతికున్నంత వరకు కాదు, మా పిల్లలు బతికున్నంత వరకు ఆ తల్లికి సేవ చేసుకునే భాగ్యం మాకు అమ్మవారు ఇవ్వాలి.